ఒక హీరోకి యాక్టింగ్ ఉంది, టాలెంట్ ఉంది, డాన్స్ ఉంది, అన్నిటికీ మించి మాస్ ఇమేజ్ కూడా ఉంది. కానీ ఆ టాలెంట్కి తగ్గట్టు కెరియర్ ఎందుకు గ్రో అవ్వలేదు? హలో థింకర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రామ్ పోతినేని. రామ్ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే అతనికి ఒక బిగ్ హీరో అవ్వడానికి అన్ని పారామీటర్స్ ఉన్నాయి. దేవదాస్తో ఎనర్జెటిక్ యంగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ రెడీతో కామెడీ, రొమాన్స్ అండ్ కమర్షియల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అండ్ కందరిగాతో యూత్ లో ఇంకా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తర్వాత నేను శైలజ మూవీ వచ్చింది. ఆ మూవీ తోటి రామ్ ఇంకొక యాంగిల్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. రామ్ అంటే జస్ట్ డాన్స్ మూవ్స్ అండ్ ఎనర్జీయే కాదు, రామ్ యాక్టింగ్ కూడా చేయగలడని చెప్పి ప్రూవ్ అయింది. ఉన్నది ఒకటే జిందగీ అండ్ హలో గురు ప్రేమ కోసమే మూవీస్ తోటి రామ్ కి ఫ్యామిలీ ప్లస్ యూత్ లో ఒక స్ట్రాంగ్ బేస్ బిల్డ్ అయింది. అండ్ దెన్ ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీ రామ్ పోతినేని అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. స్లాంగ్, ఆ యాటిట్యూడ్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ రా ఎనర్జీ. రామ్ క్రియేటెడ్ ఏ మాస్ క్యారెక్టర్ దట్ పీపుల్ స్టిల్ రిమెంబర్స్. అండ్ మూవీ కూడా అలానే హ్యూజ్ కమర్షియల్ సక్సెస్ అయింది. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు రామ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు అని చెప్పి. ఇక్కడే స్టోరీ కొంచెం డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ద వారియర్, రెడ్, స్కంద అండ్ డబుల్ ఇస్మార్ట్ మూవీస్ వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీస్లో రామ్ తన 100% ఇచ్చినా కానీ రామ్ పర్ఫార్మెన్స్ కంటే మూవీ గురించే ఎక్కువ డిస్కషన్ అయిపోయింది. మూవీస్లో స్టోరీ వర్కౌట్ అవ్వలేదు, కొన్ని మూవీస్లో స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు, కొన్ని మూవీస్లో డైరెక్షన్ బాగాలేదు, అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం కంటిన్యూస్ స్ట్రీక్ సక్సెస్ మెయింటైన్ అవ్వలేదు. ఇమాజిన్ ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ క్యారెక్టర్ లైక్ రామ్ చరణ్ కి రంగస్థలం పడ్డట్టు ఫ్రెష్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇక కంప్లీట్లీ డిఫరెంట్ ఇమేజ్ లో ఒక పవర్ఫుల్ రోల్ పడితే రామ్ విల్ బి ద బిగ్గెస్ట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఆడియన్స్ ఫ్రెష్ గా చూడాలి. రామ్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే అతని ఎనర్జీ. రైట్ క్యారెక్టర్ లో ఆ ఎనర్జీ అతనికి బిగ్గెస్ట్ వెపన్ అవుతుంది. వీక్ రైటింగ్ ఉన్న మూవీలో ఈ ఎనర్జీ ఎంత చూపించినా గానీ యూజ్లెస్. రామ్ కి తన కంప్లీట్ పొటెన్షియాలిటీ చూపించే ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండ్ పర్ఫెక్ట్ డైరెక్టర్ ఎప్పుడు దొరుకుతారో చూడాలి. అఫ్ కోర్స్ కెరియర్ స్టార్టింగ్ లోనే సుకుమార్ తోటి జగడం లాంటి మూవీ తీశారు, బట్ అప్పుడు ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు. ఇది మీ ఒపీనియన్ ఏంటి? రామ్ కెరియర్లో ప్రాబ్లం ఏంటి? పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్ చూస్ చేసుకోకపోవడం వలన ఆర్ సింప్లీ బ్యాడ్ లక్? ఇది ఏమనుకుంటున్నారు? ఆబ్వియస్లీ రామ్ తర్వాత వచ్చిన హీరోస్ అందరూ చాలా పెద్ద పెద్ద హీరోస్ అయిపోయారు. లైక్ నాని, విజయ్ దేవరకొండ. వీళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి కారణం ఒక కంటిన్యూస్ సక్సెస్ స్ట్రీక్, కల్ట్ బేస్ని సెట్ చేసుకోవడం. ఇదే రామ్ మూవీస్లో మిస్ అవుతుంది.